ఈరోజు మార్నింగ్ నుంచి వర్కర్స్ వేస్ట్ చెడిపోయారు సెంటర్లోన. అదేమో లైన్లు బాగాలేదని ఇలా ప్రతి లైన్కి నేను డిజైన్ చేసుకుంటూ వచ్చాను. అక్కడక్కడ అలాగా ఇక్కడ కూడా ఇలా మార్నింగ్ నుంచి ఇదే పని. వాళ్ళు ఫ్లోర్ మీద వేస్తుంటే నేను ఇలా కవర్ చేసుకుంటూ వచ్చా. ఇంకా పెయింట్లు అయ్యేవి, ఫ్లోర్ పెయింట్లు అవుతున్నాయి. ఇక్కడ నుంచి ఇలా రెండు వైపులా ఎప్పుడో అనుకున్నాము, చాలా పనుల వల్ల చాలా సంవత్సరాల నుంచి వేయడానికి అవ్వలేదు. ఇప్పుడు అయింది, కంప్లీట్ చేస్తున్నాము. ఇప్పుడు ఇవన్నీ ఇలా అంటే వాళ్ళు ఏదో వేసిస్తారు, గీతల్లో పెట్టేస్తారు, అది లుక్ బాగాలేదని వాళ్ళు ఫ్లోర్ వేసిన తర్వాత నేను ఇలా వేసాను. అంటే చూడడానికి కొంచెం డిజైన్లా ఉంటుంది. మీకు చూపించిన కొద్దిసేపు అయినా నాకు మార్నింగ్ నుంచి ఈవినింగ్ అయింది వేయడానికి. అలా కూర్చొని ఇక్కడికి ఎండింగ్. ఇంకా రేపు ఈ మొక్కలు ఇవన్నీ పెయింట్ల వల్ల మొక్కలన్నీ వాడిపోయేవి, ఇవి కూడా అన్నీ నీట్గా పెట్టాలి. మళ్ళీ అంటే వాటర్ వేస్తే బురద అయిపోతుందని చెప్పేసి ఉంచేసాను. ఇది మా సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్. ఇక్కడ అంటే అన్ని దగ్గరలో నేను గార్డెన్ ప్లాన్ చేసుకుంటుంటాను. ఇల్లు కట్టేటప్పుడు ఐడియా లేదు, నాకు ఇంకా చాలా ప్లాన్ చేసుకునేదాన్ని. అందుకే ఇప్పుడు ఎక్కడ ఎండ వస్తే అక్కడే గార్డెన్ ప్లాన్ చేసుకుంటున్నాను. ఇదంతా మళ్ళా మొక్కలు. ఇక్కడ వచ్చేమో లోటస్లు పెడదాం అనుకుంటున్నాను. ఇక్కడ ఎండ తగులుతుంది, ఓపెన్ ప్లేస్. వాటర్ లిల్లీలు అందరూ పెడుతుంటే చాలా బాగుంది అనిపిస్తుంది. ఆల్రెడీ ఉన్నాయి కలర్ పువ్వులు. ఇప్పుడు ఈ మధ్యన ఆకులు వచ్చాయి, మరి పువ్వులు ఎప్పుడు వస్తాయో తెలియదు. ఇంకా రేపు ఒక ఇద్దరు వర్కర్స్ పెడతాను, వర్కర్ పెట్టి ఇవన్నీ ప్లాన్గా చేయిస్తాను. చేసిన తర్వాత మళ్ళీ మీకు వీడియో పెడతాను. ఇంకా అలా ఉన్నాయి. ఇది చాలా పెద్దదే హాలు. ఇంతకుముందు వేసింది డార్క్ కలరు, సేమ్ కలర్ దొరకలేదు. ఇప్పుడు వేరే కలర్ తీసుకొని అలా అది ఇది అడ్జస్ట్ అయినట్టు ఇలా ప్లాన్ చేసుకుంటున్నాను. వాషింగ్ మిషన్, అగ్నిహోత్రం చేయడానికి ఆవు పిడకలు పట్టుకొని వెళ్ళాలి కిందికి. ఇంకేదో ఒకటి ప్లాన్ చేయాలి. ఒక దాంట్లో తులసి కొమ్మలు పెడతాను, ఒక దాంట్లో పిడకలు వేస్తాను. ఇది అది తెల్లవారులు వేసి అగ్నిహోత్రం చేయడానికి దేవుడి దగ్గర పెడతాను. చూడడానికి బాగుంటుందని, అసహ్యంగా ఉండకూడదని రెడీ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.
గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్, శుభరాత్రి. ఇవి వచ్చేమో ఇవి కూడా దోపంలో వేస్తే అన్నీ ఉంచుతాను, బాగుంటుంది, మంచి స్మెల్ వస్తుంది ఇంట్లోకి. ఇవి కూడాను పిడకలే ఉంటానని చెప్పి మళ్ళీ కంటిన్యూ చేస్తానేమనుకోవద్దు. ఇది డ్రై చేసి ఉంచిన అంటే కమలాపళ్ళు తొక్కలు, పేడకలు, ఇవన్నీ అగ్నిహోత్రం వేస్తూ ఇవి కూడా మంచి వాసన వస్తాయి రెడీ చేస్తా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.